ఇగోనుల్లా పెంపుడు జంతువులు అంటే అందరూ ఏ వీటిని పెంచుకుంటారు. పిల్లినో, కుక్కనో, ఆవునో, గుర్రాలనో, ఎడ్లనో, ఇక మహా అయితే రామచిలుకలనో, పిచ్చుకలనో, ఇక వీటిని అయితే పెంచుకుంటారు కదా. కాకపోతే వీటినే పెంపుడు జంతువులు అంటారు. ఇక క్రూర జంతువులను ఎవరన్నా పెంపుడు జంతువులు లెక్క సాధకం చేసుకుంటారా ఉల్లా? ఇవన్నీ సాధు జంతువులు కాబట్టి వీటిని అయితే సాదుకుంటున్నారు. కాకపోతే మరి ఎవరైనా క్రూరమైన జంతువులనైతే పెంపుడు జంతువులు ఒలిగనైతే పెంచుకుంటారా? అరే ఇదేం పిచ్చి ప్రశ్న అని మీరు నన్ను అనుకోవచ్చు. కాకపోతే క్రూరమైన జంతువులను కూడా పెంపుడు జంతువులు లెక్క, సాధకపు జంతువులు లెక్క పెంచుకుంటున్నారులా. అయ్యో ఇది మన దేశంలో అనుకుంటున్నారా? ఏ లే 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 లే. కాదు కాదు కాదులా, విదేశాలల్లా గీతంతే నడుస్తున్నది. ఇక ప్రస్తుతం అయితే ఇక ఈ ముచ్చటకు సంబంధించిన వీడియోనైతే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. దాన్ని చూస్తే కనుక మీరైతే షాక్ అవ్వడు ఖాయముల్లా. ఎందుకంటే నిజానికి పెంపుడు జంతువులను పెంచుకునేటోళ్ళు నిజంగా వాటికి శాకాహారం పెంచుకుంటారు కదా. కాకపోతే మరి ఇక్కడ ఇది ఆనవాయిత లేకపోతే నిజంగా రాజరికం నుంచి వస్తున్న ఆనవాయిత తెలియదు. కానీ ఇక వాళ్ళైతే నిజంగా క్రూర జంతువులను సాధుకపు జంతువులుగానే పెంచుకుంటా, వాటికి పాలు పెట్టుకుంటా, మాంసం పెట్టుకుంటా ఎట్లా సాస్తున్నారో ఒక్కసారి చూడుర్రి మరి.